हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం యక్షిని సాధన గురించి వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు ప్రసంగాన్ని వినండి. యక్షిని సాధన చేసేందుకు అర్హత ఏమిటో ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం. అవి విని చేయవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఉపాసన దేవతను ఉపాసన చేస్తూ యక్షిని ఉపాసన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే యక్షిని శతపత్రిక యక్షిని. ఈ యక్షిని సహస్రదళములతో శత పుష్పాని అనగా 100 పూలతో ప్రతిరోజు పూజిస్తూ ఈ మంత్రమును 22 రోజులు లేక 36 రోజులు జపం చేయవలసి ఉంటుంది. మనం ముందుగా నిత్య ద్రవ్య మంత్రం చెప్తాం. ఆ మంత్రము ఉదయం సాయంత్రం మన ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి పీఠముపై అష్టదళ పద్మం ఉంచి అష్ట దిగ్బంధన చేసి గురువు ఇచ్చిన యంత్రం మధ్యలో పెట్టి యంత్రమునకు కూడా యథాశక్తి పూజించి తర్వాత నిత్య ద్రవ్య మంత్రమును 108 సార్లు జపించి ఈలాగునే తొలి సంధ్య మరు సంధ్య చేసిన తర్వాత రాత్రి 9 గంటలకు మంత్ర జపం ప్రారంభించేటప్పుడు నిత్య ద్రవ్య మంత్రమును మరో 108 సార్లు జపించుకొని శతపత్రిక మంత్రమును అనగా శతపత్రిక యక్షిని యొక్క మూల మంత్రమును రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు 12,000 చొప్పున అనగా 120 మాలలు చొప్పున 16 రోజులు చేయవచ్చు. లేక 22 రోజులు రోజుకి 90 మాలలు చొప్పున జపం చేసి శతపత్రిక యక్షిని యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఈమె యొక్క ప్రసన్నత కోరువారు 42 రోజుల్లోగా 4 లక్షల జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి తర్వాత 11 రోజులు యథాశక్తి పూజిస్తూ ఈమెను ధ్యానిస్తూ జపం చేయడం వలన ప్రసన్నత చేకూరుస్తుంది. ముగిసే రోజు పూర్ణిమ రోజు అయి ఉండాలి. పూర్ణిమ వెన్నెల కళలయందు ఈమె దర్శనమిస్తూ మనలను సకల విధములైన రక్షణ శ్రేయస్సులు ఆనందము ఐశ్వర్యము భోగము మరియు పదవులు కూడా ఇవ్వగలదు. అనగా అధికారము కూడా వచ్చేలా చేయగలదు. అగ్నిని వెలిగిస్తూ అగ్ని ముందు కూర్చొని జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమక్షంలో నేర్చుకుని చేయడం మనకు సుస్పష్టమైన ఫలితములు ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, ముందుగా జపించవలసిన నిత్య ద్రవ్య మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మద శతపత్రికే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద శతపత్రికే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద శతపత్రికే శ్రీం హ్రీం. దివాత్మ స్వరూపులారా, ఇక మూల మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ముందుగానే చెప్పుకున్నాం. ప్రసంగాలను క్షుణ్ణంగా వినండి, అవగాహన పెంచుకోండి, గురువులను ఆశ్రయించండి. అష్ట దిగ్బంధన మరియు యజ్ఞాది కృతువులు అందు పాల్గొని దేవత యొక్క అనగా మూల దేవత యొక్క అనుగ్రహం పొంది, మూల దేవత అనగా మీరు ఏదైనా ఒక సాధన పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాం కదా, ఆ దేవత యొక్క పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి యక్షిని సాధనలు చేయడం వలన మనకు త్వరితగతిన ఫలితం రాగలవు. ఒకవేళ ఈ యక్షిని ఏదైనా ఆలస్యం చేస్తే మీరు గురువుని సంప్రదించి పరిప్రశ్నాయుతముగా అనగా మర్యాద పూర్వకమైన ప్రశ్నలతో గురువుని సేవిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క ఆజ్ఞతో గురు సమక్షంలో ఈ మంత్ర జపం చేసి కూడా ఏ యక్షిని యొక్క ఉపాసన సాధన పూర్తి చేసుకుని యక్షిణుల యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం ద్రీం శతపత్రికే ద్రాం ద్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం శతపత్రికే ద్రాం ద్రీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం శతపత్రికే ద్రాం ద్రీం శ్రీం స్వాహ. దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు మహాశక్తులు యోగినులు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి నేర్పురులకు సాధకులకు అది సులభము సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు యోగినులు పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి
నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిని గులికెలు, యక్షిని కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.